ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుడు మా పట్ల చేసిన గొప్ప మేలు అద్భుతముల కొరకు దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మా చెల్లకు మొన్న 20 డేస్ క్రితము చాలా ఫీవర్ వచ్చింది. జ్వరంతో బాధపడుతుంటే ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాము. అన్ని టెస్టులు చేయించారు. ఏ టెస్ట్లో కూడా అన్నీ కూడా నార్మల్ వచ్చినాయి. ఏది కూడా టెస్ట్ ఏది కూడా రాలేదు. అన్ని నార్మల్ అని టెస్ట్ వచ్చింది. అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. వేరే డాక్టర్ దగ్గరికి మరి నర డాక్టర్ దగ్గర తీసుకోమంటే అక్కడికి తీసుకెళ్ళాము. ఆయన కూడా ఏం రిపోర్ట్ చెప్పలేదు. మాకేం అర్థం కావట్లేదు అని చెప్పారు. హైదరాబాద్ తీసుకుపోండి అమ్మా అన్నారు. హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాకుండా అమ్మగారికి ఫోన్ చేశాను. అమ్మ ఇట్లుంది, అమ్మ చెల్లెకి ఇట్లుంది, ప్రార్థన చేయండి అమ్మ అని చెప్తే అమ్మ నా కోసం ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి అమ్మగారు చాలా వేదనతోటి ప్రార్థన చేసిండ్రు. ప్రార్థన చేసిన వెంటనే ఒక 10 నిమిషాల లోపల మా చెల్లె కళ్ళు తెలిసింది. 3 రోజుల నుంచి కూడా కళ్ళు తెరవలేదు, అసలు మాట్లాడలేదు మా చెల్లె. అసలు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళేటప్పుడు కారులో మళ్ళీ తిరిగి రాని ఇంకా మా చెల్లె చనిపోతుందనే ఉద్దేశంతో వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ ప్రార్థన చేసి ప్రేయర్ ఆయిల్ నోట్లో వేయమ్మా అని చెప్పింది. ప్రేయర్ ఆయిల్ నోట్లో వేసి నీళ్ళు తాగిపించమని చెప్పింది. నీళ్ళు తాగిపించాను. 10 నిమిషాల లోపల ప్రార్థన ఆమె అనగానే మా చెల్లె కళ్ళు తెరిచి మాట్లాడింది. దేవునికి స్తోత్రం, ఎంతో గొప్ప కార్యం చేసిండు. ఆ రోజు నైట్ 12 గంటల రాత్రి కూడా మళ్ళీ అట్లనే చేసింది. మళ్ళీ కళ్ళన్నీ మూతలేసేసి నాకు తలనొప్పి బరువుగా ఉందని బాగా ఏడుస్తుంటే మళ్ళీ 1 గంట రాత్రి అమ్మకు ప్రార్థన చేశాను. ఫోన్ చేశాను. అమ్మ 1 గంట అవుతుంది, అమ్మ ఇట్లా చెల్లె ఇట్లా బాగలేదు, ఇట్లా చేస్తుందని చెప్పి మళ్ళా 1 గంటకు ఫోన్ చేస్తే అమ్మ 1 గంటకు నిద్ర లేసి కూడా మళ్ళీ అమ్మ ప్రయాసతోటి భారం కలిగి అన్నిటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. అమ్మ ఏం కాదు, దేవుడు ముట్టిండు, బాగా చేసిండు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి నాకు ధైర్యం చెప్పింది. మళ్ళీ ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేయగానే వెంటనే ఒక 10-15 నిమిషాల లోపల మంచిగా అయిపోయింది. చాలా హుషారైపోయింది. ఇప్పుడు మరి 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళొచ్చమ్మా అని డాక్టర్ చెప్పారు. మళ్ళీ తెల్లవారి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అమ్మ ఎట్లా మంచిగా అయింది, ఏమైంది, అసలు ఏం మెడిసిన్ వాడిండ్రు అని అడిగిండ్రు. అంటే అయ్యా మేము ఏం మెడిసిన్ వాడలేదు, దేవుడు మాకు మెడిసిన్ ఇచ్చిండు, మా అమ్మ ప్రార్థన చేసిందని చెప్పాను. దేవుడు గొప్పవాడు, మరి డాక్టర్ రేపు పొద్దున వెళ్ళొచ్చమ్మా అని చెప్పి డిశ్చార్జ్ చేసి పంపించిండ్రు. దేవుని కృప వల్ల మా చెల్లి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. మరి డ్యూటీకి కూడా వెళ్తుంది. దేవునికి స్తోత్రము. దేవుడి అవకాశం నాకు ఇచ్చినాడు. దేవునికి ఎంతో వందనాలు. మా చెల్లెను బాగు చేసిన దేవునికి వేలాది స్తోత్రాలు. మరి అమ్మగారికి వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించను కాక. ఎల్లప్పుడూ మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రయాస కలిగి భారం కలిగి అమ్మ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అమ్మకి ఎంతో వందనస్త్రాలు అంటున్నాను.